గత 10-15 రోజులుగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న వివాదాల గురించి అది జిల్లా స్థాయి దాటిపోయి రాష్ట్ర స్థాయికి పోయింది. రెండు పక్కల మాట్లాడుతూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. ఇది 10-15 రోజుల నుంచే కాదు జరిగేది, గత 6 నెలల నుంచి జరుగుతూ ఉంది. 6 నెలల నుంచి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఈ 10-15 రోజులు అనుకుంటున్నాం, 6 నెలల నుంచి జరుగుతుంది. దీన్ని ఎక్కడ స్టాప్ చేయాలా, ఎవరు చేయాలా అంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, కాన్స్టిట్యున్సీ జిల్లా స్థాయి దాటిపోయి, కాన్స్టిట్యున్సీ స్థాయి దాటిపోయి, మండలం దాటిపోయి, గ్రామంకి వచ్చి వీధి స్థాయికి వచ్చేసింది. వీధి స్థాయికి వచ్చేసింది ఈ డిస్కషన్లు, వ్యక్తిగత దోషణలు ఇవన్నీ. మాకేంటంటే నా వరకు ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం, నా పర్సనల్. అది వెనక అటు ఇటు నేను ఎటు మాట్లాడను, న్యూట్రల్ గానే మాట్లాడను. ఇది ఎక్కడికి ఫుల్ స్టాప్ పెడతాము ఈ విషయం గురించి అనే దాని గురించే. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ డిస్కషన్. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం, మన మీడియా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని డిస్కషన్, ప్రెస్ డిస్కషన్ ఇది మాట్లాడుకున్నాం. తర్వాత ఇది కొద్దిసేపు పక్కన పెడదాం, చరిత్రలో పోదాం ముందుకు. 82 దాకా పోదాం. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు తెలిసేటప్పటికి రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నాకు తెలుసు. రామారావు తెలియదు, ఇంకోటి తర్వాత సంగతి ఏంది. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే మనం ఇక్కడ కూర్చుండే దగ్గరే దాదాపుగా ఒక 5-6 సార్లు ఆయన 82 నుంచి 92 వరకు చనిపోయే వరకు ఉన్నా కూడా, మేము చిన్నపిల్లకాయలు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో ఒక 5-6 సార్లు ఈ ఇంట్లో కూర్చొని మాట్లాడాడు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా, మేము ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్తున్నాం కానీ ప్రసన్న అన్న అంటాం. ఆయన కూడా దాదాపు ఒక 4-5 సార్లు ఇదే హాల్లో ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోంటాం. సరే, ఎందుకంటే నన్ను కూడా అంటారు, ఎందుకంటే నల్లపరెడ్డి అభిమానులు ఉంటారంటే వాళ్ళలో కూడా నేను అప్పుడు అయి ఉండొచ్చు. ఎందుకంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి రాజకీయ నాయకుడు, ఇలా ఉండాలి, ఈయనే రాజకీయ నాయకుడు అని బలమైన ముద్ర అయిపోయింది. అది చనిపోయిందా పోదు, అది అట్టే ఉంటుంది. ఓటేసి ఎవరికి వేస్తామనేది వేరే విషయం. అది రాజకీయ నాయకుడు ఎవరంటే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డిని చూసే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా, ప్రసన్న కూడా అభిమానిస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు జరిగాయి, ఈ మధ్యన జరుగుతున్నాయి. సరే, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు. సంవత్సరం అయింది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. 4 సంవత్సరాలు ఉంది, వాళ్ళు బాగా చేయలేదంటే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. ఏమి ఇంకా దాంట్లో వేరే విషయమే లేదు. వాళ్ళు సర్వీస్ చేయలేదంటే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కూడా అన్న కూడా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకసారి ఓడిపోయాడు, మళ్ళా గెలిచాడు, ఓడిపోయాడు, గెలిచారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత ఏమో నెక్స్ట్ టైం 2029లో వీళ్ళు పరిస్థితి బాగా లేకుంటే ప్రసన్న గెలుస్తాడేమో, ఎవరికి తెలుసు. గెలవడని ఎట్లా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గెలవడని ఎట్లా చెప్పలేదు, మనం చెప్పలేం కదా. 4 ఏళ్లు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఈ 4 ఏళ్లలో ఎలక్షన్స్ అనేవి లేవు. 4 ఏళ్లు ఒక 2-3 నెలలు తగ్గొచ్చు, తర్వాత ఎలక్షన్ లేవు. 6 నెలల నుంచి 6 నెలలు కాకుండా ఎందుకు స్టార్ట్ చేశారు? వాళ్ళకి ఇద్దాం అవకాశం. వాళ్ళ పార్టీలో కొత్తగా వచ్చారు, వాళ్ళు కూడా మీ పార్టీలోనే ఉండారు. వాళ్ళు ఎవరు కూడా పుట్టుకతోనే ఒకే పార్టీలో ఎవరు ఉంటారు, రకరకాలుగా మారుతారు. రాజకీయాలు అంటే రకరకాలుగా మారుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చారు, కొత్తగా వచ్చారు రాజకీయాల్లోకి, ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. వాళ్ళు గాలి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాళ్ళ అభిమానం కావచ్చు, ఎట్టో గెలిచారు. వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారో, ఏమి ఎట్ చేస్తారో జనాలు మెప్పు పొందుతారు కదా, లేకపోతే కర్రు కాల్చి వాతలు పెట్టేస్తారు అంతే. ఒకటేసారి ఓటేసే రోజు చూపిస్తారు. ఇప్పుడు దేనికి ఇవన్నీ ఎందుకు? తర్వాత పోతే మన జిల్లాలో నాకు తెలిసినంత వరకే చెప్తున్నారు, మిగతా నేను చెప్పను. నాకు తెలిసినంత వరకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాగుంటి సుబ్రహ్మణ్యరెడ్డి స్థాయి ఏందో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థాయి కూడా అదే. ఈరోజు ఆనవాళ్ళు అంటారా, ఏసీ సుబ్బారెడ్డి కావచ్చు, సంజీవ్ రెడ్డి కావచ్చు, వెంకటరెడ్డి కావచ్చు, వాళ్ళు రామనాయుడు కావచ్చు, వాళ్ళకి వేరే విషయం. అది మనకు తెలియదు. అది ముందు చరిత్ర, తర్వాత చరిత్ర. అది వీళ్ళు నలుగురు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, మాగుంటి సుబ్రహ్మణ్యరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అంతే. ఇంకా దానికి రెండో మాటే లేదు. తర్వాత కూడా ఉండొచ్చు ఆదాల ప్రభాకర్ రెడ్డి,
విష్ణువర్ధన్ రెడ్డి, కలికానాథ్ రెడ్డి వీళ్ళందరూ ఉంటారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి వీళ్ళందరూ ఉండొచ్చు. వీళ్ళు ఉన్నా కూడా వీళ్ళు అటు ఇటు ఉన్నా కూడా వీళ్ళు 4 స్తంభాలు ఇప్పుడు దాకా. నేను ఎప్పుడు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కానీ చెప్తున్నాను. ఈ 4 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు, ఈ 43 సంవత్సరాల సంగతే చెప్తున్నాను. తర్వాత పోతే ఈ వ్యక్తిగత దోషణలు అనేది తప్పది. ఎవరు కూడా ఏ స్థాయిలో ఇప్పుడు ఏ విధంగా అంటే ఈదులో తిరిగేవాడు కూడా మాట్లాడేసే ఇదికి వచ్చేసింది పరిస్థితి. దానికనే ఈ రోజు మాట్లాడే పరిస్థితి వచ్చింది. లేకుంటే మాకు అవసరం లేదు, నిద్రలేసి బురదలో ఉండి వ్యవసాయం చేసే కుటుంబాలు మాయి. మేమేమి రాజకీయ నాయకులం కాదు, లేకుంటే నాయకులం కాదు. మేము చిన్న స్థాయి, మా వ్యవసాయం, మా పరిస్థితి మాది. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద మేడం మీద మాట్లాడేది మేము కూడా చూసాం. అది ఎవరు సమర్థించేది కాదు. అది ఎందుకు మాట్లాడాడు అనేది ఇది మాట్లాడేది కాదు. నేను కొన్ని కూడా చెప్తాను. ఇంకోటి వచ్చి ఒక మాట మాట్లాడితే నీ అమ్మ అనేది వేరే, నీ రకరకాలుగా ఉంటాయి కొన్ని. ఏది నీ అమ్మ నాయాలా, నీ అమ్మ రకరకాలుగా చెప్తా ఉంటారు పల్లెల్లో. అది తప్పేం కాదు. తప్పు తీసుకుంటే తప్పుగా వస్తుంది, ఒప్పు అయితే ఒప్పు. తర్వాత ఒక మాట మాట్లాడవచ్చు. ఏమన్నా అంటే ఏమ్మా సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నావు అని అడగవచ్చు, తప్పలేదు. సంతలో మా పార్టీ నాయకుల్ని సంతలో పశువులు కొన్నట్టు కొంటున్నాం అనేది తప్పలేదు. రెడ్ లైట్ ఏరియాలో ఆడవాళ్ళు కొన్నట్టు కొంటున్నాం అనేది చాలా తప్పది. ఎన్నిసార్లు పోయినా రెడ్ లైట్ ఏరియా కన్నా మేము కూడా వస్తాం, చూస్తాం ఎట్లుంటుందో, ఆడేమి జరుగుతుంటాయో. మాట్లాడటం తప్పు కదా. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మా అన్న ఒక మాట మాట్లాడు జగనన్న గురించి. ఏంటంటే జగనన్న కాలనీలు ఇళ్లు ఇస్తున్నారు, చిన్నగా ఉండరు, పద్ధతి బాగానే ఉంది కాదు, బాగానే ఉంది. దాంట్లో ఏం జరిగిందంటే శోభనానికి కూడా పనికిరావు ఇళ్ళు అని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? జగనన్నకి నష్టమే కదా అది. పిల్లకాయలు చదువు, ఇప్పుడు ఒక అమ్మా నాయన ఉంటారు, కొడుకు భార్య ఉంటారు, 2 పిల్లకాయలు ఉంటారు. వాళ్ళు తిండి ఆడ తింటారు, వాళ్ళు ఎక్కడ పడుకుంటారు, వాళ్ళు ఆడ చదువుకుంటారు, వాళ్ళు ఏముంటారని చెప్పకుండా శోభనానికి పనికిరావు అనేది ఇప్పుడు కాదు నేను చెప్పాను, గత గవర్నమెంట్ లో సంగతి చెప్పాను. ఈ మాటలు వస్తా ఉన్నాయి, ఆ మాటల్లోనే ఫ్లోలో వచ్చినట్టున్నాయి. దీన్ని అది ముందు మాట్లాడటం తప్పే, దాడి చేయటం తప్పే. మాట్లాడటం తప్పే కదా ముందు. నేనేమంటానంటే నోరు మాట్లాడితే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగిందంటే ఈపు పగిలిపోతుంది. 2 ఎగ్జాంపుల్ చెప్తాను, 3 కూడా చెప్తాను. తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధిగా పట్టాభి అని ఉన్నాడు, పట్టాభి రామ్ విజయవాడ. జగన్ ఏం మాట్లాడాడంటే ఓషడీకే అన్నాడు. ఓషడీకే పబ్జీ రాజా అంటాడు, ఇంకోటి అన్నాడు. దాన్ని కౌంటర్గా ఇచ్చి ఏదో ఒకటి మాట్లాడవచ్చు. పోయి ఒళ్ళు బాగొట్టేశారు, ఇళ్ళు బాగొట్టారు. చిన్నపిల్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఖండించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. ఆ రోజు ఖండించి ఉండాలా, ఎందుకు రాపోతున్నారు? సరే కొట్టేశారు, కొట్టేయటం తప్పే అని చెప్పుండాలి. చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. అది ఒకటి పక్కన పెట్టడం. టీడీపీ ఆఫీస్ మీద పోయి దాడి చేశారు, అది కూడా తప్పే, దాన్ని కూడా ఖండించి ఉండాలా. చంద్రబాబు ఇంటి మీద కూడా పోయారు, అది కూడా తప్పే, ఖండించి ఉండాలి. ఇంకోటి పోతే రఘురామకృష్ణరాజు అని ఆ త్రిపుల వాడు వైఎస్ఆర్సీపీ ఎంపీని, ఆయన కూడా ఏదో మాట్లాడాడు, దాన్ని కౌంటర్ చేయొచ్చు. చాలా మాట్లాడాడు, రచ్చబండి పెట్టాడు, సాగరేవి పెట్టాడు, రోజు ఇదే పని మాట్లాడుతూనే ఉంటుంది. ఈయన వాళ్ళకి ఆనందం, ఈ పక్క వాళ్ళకి ఆనందం, ఆ పక్క వాళ్ళకి బాధ. మాట్లాడినప్పుడు ఒక వర్గానికి ఆనందంగా ఉంటుంది, ఒక వర్గానికి బాధ కలగద్ది. సరే యువతల వాడు పెట్టేసి ఏదో కౌంటర్ చేయొచ్చు, లేదా పార్టీని సస్పెండ్ చేయొచ్చు. ఒళ్ళు వదిలిపోయింది, ఆవిడతోటి వాసిపోయింది. మీ పార్టీ మన పార్టీ అని చెప్పనులే, మీ పార్టీ ఎంపీ సస్పెండ్ చేయండి, లేదంటే అరెస్ట్ చేసి లోపలేండి, ఒళ్ళు బాగా కొట్టేశారు. ఎందుకు చెప్తున్నానంటే అది చేయటం, మాట్లాడటం తప్పే, కొట్టడం కూడా తప్పే. ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అని మేము అనలేములే, ప్రసన్న అంటాం. ఏమంటాము? అక్క అనలేము, మేడం అంటాం. ఇంకా అక్క అనే ఇది మేము మాకంత ఇది రాలేదు. ఇంకా ఇక్కడ మాట్లాడటం తప్పు. ముందు వాళ్ళు పర్సనల్ విషయాలు, కుటుంబ విషయాలు మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు ఏదంటే రాజకీయంగా మాట్లాడడం తప్పులేదు. మేము మాట్లాడే స్థాయి కాదు మాది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ మీకెందుకు? వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ కుటుంబ వ్యవహారము. వాళ్ళు నచ్చి వాళ్ళు అన్ని చేసుకుని వాళ్ళు ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పినారు ఏమేమి జరిగింది, ఎట్లా జరిగిందని. వాళ్ళకి లేని బాధ
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి పడలే, నాకు నీకు మనందరికి ఎవరికి పడలే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేని బాధ నీకు దేనికి? నువ్వు ఎందుకు మాట్లాడతావు? మాట్లాడటం తప్పు. ఏం మాట్లాడావు? విన్నాం కదా మేము కూడా, రికార్డెడ్ గా ఉంటది, ఎక్కడ పోతుంది. ఎవరు మాట్లాడినా ఇప్పుడు ప్రసన్నాన్నింటి మీద పోయి దాడి చేశారు, రికార్డెడ్ గా 20 ఏళ్ళు కూడా అట్టే ఉంటది. అది ఇక్కడ మాట్లాడేది కూడా అట్టే ఉంటది. మీరు ఎప్పుడైతే ఈ ఖండించలేదు, వైఎస్ఆర్సీపీలో దాడులు ఖండించలేదు కాబట్టి జరిగింది. ఖండించలేదు, ఆ రోజు ఖండించుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు. తర్వాత ఇంకోటి పోతే దివాకర్ ట్రావెల్స్ అని ఉంది అనంతపురంలో, తాడిపత్రిలో. జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు. ప్రభాకర్ రెడ్డి చాలా మందికి తెలియకపోవచ్చు. మా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ఉమ్మమ్మ భర్త, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ బావ. ఆ దివాకర్ ట్రావెల్స్ లో ఏదో జరిగింది. వీళ్ళు వచ్చి ఆ రోజు వీళ్ళు వైఎస్ఆర్ లో ఉన్నారు, వాళ్ళు టీడీపీలో ఉన్నారు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఏదో గందరగోళం, అవన్నీ మనకు తెలిసినాయి. అన్ని మీకు అందరూ తెలియకుండా లేదు, అందరూ తెలిసిందే. ఈయన పోయేసి సాక్షి ఆఫీస్ ముందు అనంతపురం జిల్లాలో పోయి గలీజ్గా మాట్లాడాడు. ఆ రోజు కూడా ఖండించున్నాలా, నాకు కూడా బాధ కలిగింది. ఎందుకు? జగనన్న మీద మాట్లాడితే నీ అమ్మ నా కొడుక ఇది రాజశేఖర రెడ్డి చచ్చిపోయింది ఏదైతే మాట్లాడాడు, రికార్డెడ్ ఉంటుంది, మీ కాడ కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదు. మాట్లాడాడు, ఒళ్ళు పగిలిపోయింది. నేనేమంటా అంటే నోరు వాగితే ఈపు పగిలిపోద్ది, నోరు పగలదు ఈపు పగిలిపోద్ది. ఇది జరుగుతూ ఉండేది. పోతే ఇది ఎక్కడి వరకు ఏం చేయాలా, ఎట చేయాలా? ఇది భక్తులు ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు. దేవుళ్లే ఉన్నప్పుడు దేవుడికి ఎవరు చెప్పగలుగుతారు? దీన్ని ఏం చేయాలంటే ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎక్కడికి ఫుల్ స్టాప్ చేసి రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గాల్లో కానీ, గ్రామాల్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మాట్లాడొచ్చు, దాని పరిష్కారాల గురించి మాట్లాడొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు. ఇది వీళ్ళిద్దరు కల్పించుకొని దీన్ని ఎడికి బంద్ చేయండి. ఇంకా ఎలక్షన్లు ఏమి ఇప్పుడేమి రేపో ఎల్లుండే లేవు. 4 సంవత్సరాలు యువతలో ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు, ఈ పంచాయతీ ఎలక్షన్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏదో జరుగుతూ ఉంటాయి, అవన్నీ పోతా ఉంటాయి. ఈ జనరల్ ఎలక్షన్ అనేవి పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని 2019 యువతల జరగవు. ఎలక్షన్ 6 నెలల ముందర, 3 నెలల ముందు మాట్లాడుకుని ఏమైనా చేయండి, ఎవరు పట్టించుకోరు. ఈ రోజు ప్రతి ఒక్కరు టీవీ చూడకపోయినా, పేపర్ చూడకపోయినా, ఫోన్లు, సోషల్ మీడియా అనేది, అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, తర్వాత వచ్చి ఇంకోటి ఏముంది, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు. వాట్సాప్ లో వస్తానే ఉంటాయి, మీరు చేసేవన్నీ వాట్సాప్ లో వస్తాయి, ఫేస్బుక్ లో వస్తాయి, యూట్యూబ్ లో వస్తాయి. ఇవన్నీ 10 ఏళ్ళ పిల్లోడి నుంచి 90 ఏళ్ళ దాకా ప్రతిరోజు ఫోన్ లేకుండా ఎవరు లేరు. టీవీ చూడరు, ఇంకోటి చూడరు, పేపర్ చూడకపోయినా ఫోన్ పెట్టుకుని చూస్తారు, ఆ లింకులు చూస్తూ ఉంటారు. ఈ మాట్లాడే భాష, ఏం మాట్లాడుతున్నాము, ఎవరు చెప్పారు, ఏం అవగాహన మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఎమ్మెల్యేని కానీ, మాజీ ఎమ్మెల్యేని కానీ మాట్లాడాలంటే దాన్ని తాహతు పడలే, నువ్వేం చేసిన పడలే, నీకు ఒక విలువలు ఉండాలా, అది విమర్శించు. ఎంతవరకు ఉండాలా? ఒక పద్ధతిగా ఉండాలా. నీకు గలీజ్ గా నీళ్ల మడవల కాడనో, లేకుంటే టీ బొక్కల కాడో, బ్రాంచ్ షాపుల కాడ మాట్లాడినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడితే నేనేం చెప్తానంటే, ఒక పార్టీ ఏం చెప్తా, రెండు పార్టీలు ఇప్పుడు ఉండేది. ఇప్పుడు బీజేపీ లేదు, జనసేన లేదు, తెలుగుదేశం ఇప్పుడు జరుగుతున్నది, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, వీళ్ళిద్దరు మాట్లాడేది ఇట్టుంది. ఏడాడో నీది కూడా ఇక్కడ నీళ్ల బిందులు కాడ గలీజ్ గా మాట్లాడుకునేదో, లేదంటే అంతకుముందు మనం వెనకపోయినా మనం తెలుస్తా ఉంటాయి అన్ని. ఇప్పుడు ఈ మాట్లాడే భాష ఎందుకు మాట్లాడుతున్నారట? దాని అవసరం ఏముంది? దాన్ని ఖండించేవాళ్ళేరా? పక్క నుండి ప్రోత్సహించేవాళ్ళు, ఈ పార్టీలో గాని, ఆ పార్టీలో గాని పక్క నుండి ప్రోత్సహించి మాట్లాడడం అనేది ఏడవరకు తీసుకోబోతారు. దాన్ని అంటే గొడవలు సృష్టించి కొట్టుకొని చావాలనా? ప్రశాంతమైన పోవులు ఇది. జక్కా వెంకయ్య గారు కావచ్చు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, తర్వాత పోతే బెజవాడ పాపిరెడ్డి గారు కావచ్చు, ఇంతమంది ఇక్కడ ఉండే కాన్స్టిట్యున్సీ లో ఉండేవాళ్ళు. దీన్ని రెండు పక్కల వాళ్ళకి తెలియదు, ఎమ్మెల్యే తెలియదు, మాజీ మంత్రికి కూడా తెలియదు ఇవన్నీ ఏం జరుగుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మీరు కూడా కవర్ చేయాలా, తప్పదు. ఏం మాట్లాడుతున్నారు, ఎంత గలీజ్ గా మాట్లాడుతున్నారు అనేది మన పక్కన మన బిడ్డని మనం ఖండిస్తేనే కదా అవతల బిడ్డకి బాగుండా ఉంటాడు. ఎవరు గోల్డ్ దేని కానీ చేస్తేనే బాగుంటుంది. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే
అభిమానం ఉంటుంది. రాకుండా ఉంటే ఎట్లుంటది? చంద్రబాబు అంటే అభిమానం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానం ఉంటుంది. మేము ఆ రోజు పోయి ఓటేస్తాం 5 సంవత్సరాలు పోయి ఓటేస్తాం. ఇప్పుడు ఆ టైంలో 2019లో కానీ 2024లో కానీ ఇప్పుడు కానీ మాట్లాడేది ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది ఒక డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేసినప్పుడు పక్కన పారేది లేదంటే ఓటర్కి ఎవరు అలా మీరు మీ పక్క ఒక 100 మంది వాళ్ళ పక్క 100 మంది పోయి మీరు గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు వేసుకోండి. ఈవీఎం ట్యాంపరింగ్ అంటే 2019లో గెలిచినప్పుడు ఎట్టయింది అది? ఇప్పుడు ఓడిపోతే ఒక మాట మాట్లాడేది, గెలిచినప్పుడు ఒక మాట మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఆ విధంగా చూసుకుంటే మన తిరుపతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి నెల్లూరు జిల్లాలో 4, చిత్తూరు జిల్లాలో 3, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ 4 అవి 3, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి ఈ 4. ఆడపోతే కాళహస్తి, సత్యవేడు, తిరుపతి. వీటిలో ఒక్క తిరుపతి పక్కన పెడితే మిగతా అన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. ఒక్క తిరుపతిలోనే జనసేన ఎమ్మెల్యే గెలిచాడు. టోటల్ గా 7 మంది కూటమి అభ్యర్థులే గెలిచారు. కూటమి అభ్యర్థులు గెలిచినప్పుడు ఎంపీ ఎట్ట గెలుస్తాడు? గురుమూర్తి గారు తిరుపతి ఎంపీగా ఎట్ట గెలిచాడు? వరప్రసాద్ ఎందుకు ఓడిపోయాడు? అది ఈవీఎం ట్యాంపర్ చేసి ఎట్ట గెలుస్తారు? ఎట్ట జరగదు? అది జరగలేదు. అది ఏదన్నా మిస్టేక్లకు చిన్న జరగండొచ్చు, టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ట్యాంపరింగ్ చేసేదానికి సమస్య లేదు. ట్యాంపరింగ్ చేసి ఉంటే వరప్రసాద్ గెలిచున్నారు కదా. ఎందుకు గెలవలేదంటే ఇతను రాకూడదని ఓటర్ల మొత్తం చాలా మంది మెజారిటీ ఓటర్లు క్రాస్ ఓటింగ్ చేసి ఇతని కన్నా అతను మెరుగు, ఈ వరప్రసాద్ కన్నా గురుమూర్తి మెరుగు అని చెప్పారు. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే గత వారం రోజుల నుంచి చూస్తుందా మా అన్న కూడా చెప్తా ఉన్నాడు. ఈవీఎం వల్ల గెలిచేసారంటే ఆ రోజు నువ్వు 2019 కూడా అట్టే మేము ఓట్లు వేసిన వాళ్ళందరూ మేమేం కావాలా? మేము ఓట్లు వేసిన వాళ్ళమే. మా ఓటు ఎట్టపోయింది? ట్యాంపరింగ్ చేసి ఉంటే మేము ఎందుకు వేయాలి ఓటు? అది కరెక్ట్ విషయమే కాదు. అది రెండోసారి ఆ మాట మాట్లాడితే చాలా చెప్పాల్సి వస్తుంది. ఎక్కడ ఇచ్చాపురం కానించి కుప్పము, ఇటు గుత్తి గుంతకల్ కానించి పలం మీద దాకా ఇవన్నీ ఏం జరిగినాయి కూడా చెప్పాల్సి వస్తుంది. ఎవరు గెలిచారు, ఎవరు అలయన్స్ ఉండేది, ఎందుకు గెలిచారని కూడా ఇంకొక రోజు మనం మళ్ళా డిస్కషన్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఇంతవరకు ఆపేస్తారా? కేసు అంటారా? కేసు పెట్టుకుంటే ఇప్పుడు తుపాకీ నాది గవర్నమెంట్ అంటే ఒక్కటి చెప్తాను చూడండి. ఎమ్మెల్యే, అధికార పార్టీ, మహిళ 3 చూడండి. ఎమ్మెల్యే, అధికార పార్టీ, మహిళ. ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన నువ్వు అధికారం నీకు వచ్చిన తర్వాత నువ్వేమైనా మాట్లాడు, వాళ్ళు ఏం చేస్తారో అది వేరే విషయం. అది తర్వాత విషయం. ఈ 3 దృష్టిలో పెట్టుకోవాలి కదా. నీ అధికారం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడావని కాబట్టి నిన్ను పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని కూడా పక్కన పెట్టింది ఎందుకు పెట్టారంటే ఈ రేపొద్దున వీళ్ళు కూడా పక్కన పెడతారు. ఎవరు తెలుస్తుంది? ఎవరిని పక్కన పెట్టాలా? 4 ఏళ్లు వీళ్ళే కాదు. ఎవరిని పక్కన పెట్టాలా, ఎవరిని ఎత్తున పెట్టుకోవాలనేది మీరు జనాల్లో తిరగండి. మీరు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు కన్నా మెరుగైన పాలన చేస్తాము, ఇంకా ఎక్కువ ఇస్తాము, ఇంకా ఏం చేస్తాము చెప్పండి. అంతేగాని వాడు నరికేస్తాం, వీడిని చంపేస్తాం, వాడు కొట్టేస్తాం అనేది కరెక్ట్ కాదు. అది జనాలు ఒకటి వాడు క్యాండిడేట్ ఎవరైనా అది ఏ పార్టీ అయినా కావచ్చు, 100 మందిలో 20 మంది ఓటేస్తారు. క్యాండిడేట్ ఎవరు కానీ పార్టీ గురించి చెయ్యి తెగ్గొట్టేసినా తలకాయ తీసేసినా 20 మంది ఆడేస్తారు, 20 మంది ఏడేస్తారు. నువ్వు డబ్బులు ఇచ్చు, ఇద్దరు కాడ డబ్బులు తీసుకున్నా కూడా ఎవరికి వేయాల్సింది వాళ్ళు వేస్తారు. మిగతా ఉన్నారు కదా, మిగతా మెజారిటీ పీపుల్ ఉంటారు. 50% 60% ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో, ఎవరు కర్రుగాల్చి వాత పెట్టాలో, ఎవరిని పైకి తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్ని 4 ఏళ్ళు ఎలక్షన్ లేదు. ఎందుకు ఈ రాష్ట్రంలోని రాష్ట్ర సమస్య అయిపోయింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీ సమస్య కాదు, జిల్లా సమస్య కాదు, రాష్ట్రం దాటిపోయింది. ఇంకెక్కడికైనా దేశం దాటిపోద్దో ఏమో. దీంట్లో ఏంటంటే సీఎం గారు కానీ మాజీ సీఎం గారు కానీ దీన్ని కల్పించుకొని దీన్ని ఎందుకంటే ఇప్పటికే ఈది స్థాయికి వచ్చేసింది. జిల్లా స్థాయి దాటి, కాన్స్టిట్యున్సీ స్థాయి దాటి, మండల స్థాయి దాటి ఈది స్థాయి, గ్రామ స్థాయికి వచ్చింది. ఈది స్థాయి దాకా రాకూడదు. ఇది ఎట్ట గలీజ్ మాటలు ఎట్ట ప్రింట్ చేయాలా, ఏమి టెలికాస్ట్ చేయాలా మీరంతా, మీకు కూడా సోషల్, మీకు మీడియా వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేనేమైనా తప్పుగా మాట్లాడితే అన్నా మీరు మాట్లాడి తప్పు అని నిలదీసినప్పుడే నాకు తెలుస్తుంది. నా ఏడు చప్పట్లు కొడతా ఉంటే నేను ఈరుని సూర్యుని అయిపోతానా? నాకు తెలియదా ఏం మాట్లాడాలా, ఎట్ట మాట్లాడాలో మనకు తెలుసు కదా. ఎక్కడ ఉన్నాము? సభ్య సమాజంలో ఉన్నాము. మన ఇంట్లో వాళ్ళని ఒప్పుకోము. యువతల నేనేం చెప్తానంటే ఇట్లా మాట్లాడటం తప్పే,
దాడి చేయడం తప్పే. అవి ఆ రోజు కానీ అక్కడ కానీ ఖండించుంటే, గతంలో జరిగినవి ఖండించుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా, రాదు. తర్వాత ఇంకా నాకు చెప్తాను కదా, జగన్మోహన్ రెడ్డి గురించి కూడా 2 మాటలు చెప్తాను, ఇబ్బంది లేదు. జగనన్న జనాల్లో నుంచి వచ్చిన నాయకుడు. ఎందుకంటే అది పార్టీ 10 సంవత్సరాలు ఈదుల్లోనే ఉండాడు. అది ఓదార్పు యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాలుగా తిరిగి 10 ఏళ్ళు ఉండాడు. 2014లోనే గెలుస్తారనుకున్నాం మేము, గెలవల. ఎందుకంటే పాత కాంగ్రెస్ నాయకులు ఎవరు రాలేదు, టీడీపీ వాళ్ళు నాయకులు టీడీపీ కాడే ఉండారు, పాత కాంగ్రెస్ రాలా, ఎవరు వాళ్ళు ఇళ్ళు ఉండేరు. సరే ఆడకి అయిపోయింది. తర్వాత 2019లో దగ్గరుండి గెలిపించారు. ఎందుకంటే ఇంత కష్టం చేశాడు, ఇన్ని మాటలు చెప్తున్నాడు, ఏం చేస్తాడు జనాలకని చూసి భారీ మెజారిటీతో గెలిపించారు. మిగతా వాళ్ళు కొట్టుకోపోయారు గాలికి. కొట్టుకోపోయినప్పుడు అన్నా నువ్వు జగన్న, నువ్వు జనాలకు ఇచ్చిన నాయకుడివి, నువ్వు 5 సంవత్సరాలు జనాలకు కనపడలా, నువ్వు జనాలకు కనపడలా, ఎమ్మెల్యేలు కనపడ్డావా, మంత్రులు కనపడవా సరే, కానీ జనాలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు మాకు షేక్ హ్యాండ్లు ఇచ్చారు, లేకుంటే ముద్దులు పెట్టాడు, ఇది చేశాడు, రకరకాలుగా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి ఉంది, సెల్ఫీలు తీసుకున్నారు. ఉన్నప్పుడు నువ్వు జనాలకు కనపడకుండా మార్కెట్లు కట్టుకొని, పరదాలు కట్టుకొని, షాపులు మూసేసి, తోపుడు పళ్ళు లేకుండా, ఎక్కడ మీటింగ్ ఉన్నా నేరుగా పోయి హెలికాప్టర్ దిగి సెక్యూరిటీతో పోయి ఆడపోయి మీటింగ్ పెట్టి పోతున్నావు. ఆ రోజు అంత థ్రెట్ ఎందుకు ఉండింది, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు జనాల్లో తిరుగుతున్నారు కదా, ఆ రోజు కానీ తిరుగుంటే నెక్స్ట్ మళ్ళీ సీఎం మీరే, నెక్స్ట్ సీఎం 2024 నుంచి 29 దాకా 100%. ఎందుకు చెప్పలేకపోయారు పక్కనే నాయకులు? మనం ఇప్పుడు మనమే దేవుళ్ళు కాదు, తప్పులు చేయకుండా దానికి మానవ మాత్రమే. పొరపాట్లు చేస్తాం, పొరపాటు తెలియకుండా చేసేది పొరపాటు, తెలిసి మళ్ళీ చేసేది తప్పు. పొరపాటు వేరే, తప్పు వేరే. మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు. రేపొద్దున మళ్ళా జనాల్లో తిరగండి, మళ్ళీ ఏమో రేపొద్దున 175 మీకే ఇచ్చేస్తారేమో, 175 రావచ్చేమో. చూడండి, ఇక్కడ 4 ఏళ్ళు ఎలక్షన్ లేదు, చూడండి. మీకు కూడా ఇంకేదైనా మాట్లాడాలంటే మళ్ళా కూర్చొని, ఇది ప్రెస్ మీట్ కాదు, మేము ఇందాక ముందే చెప్పాము, ప్రెస్ మీట్ కాదు, ప్రెస్ డిస్కషన్ అని చెప్పా. మాకు ఎటువంటి ఎవరి పక్క నుంచి నేను ఇప్పుడు దాకా మాట్లాడింది నా వ్యక్తిగతం, మొత్తం నా సొంత అభిప్రాయం, వ్యక్తిగతం. ఈ గొడవలు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే మా నల్లపరెడ్డి సేనన్న ఈ ఇంట్లో వచ్చి 7 సార్లు ఉండాడు, ప్రసన్న వచ్చాడు, పోలారెడ్డి వచ్చాడు. మేము రాజకీయాల్లోకి ఏ రోజు కూడా ఇటు తిరిగి అటు తిరిగి ఎవరికి మాకు అందరు కావాలా. ఈ గొడవలు ఉండకూడదు. ఈ గొడవలు ఇంతవరకు సర్దుబాటు చేసి 7 వరకు లేదంటే మీ మీడియా ముఖంగానే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కావాలంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకుంటా ప్రసన్న కోసం. అమ్మా తప్పు అయిపోయింది, నేను పట్టుకుంటా, తప్పు అయింది, ఇట్లా మాట్లాడడం తప్పని. మళ్ళా పోయి ప్రసన్న కాళ్ళు పట్టుకుంటా, నాకేం ఇబ్బంది లేదు. ప్రసన్న ఇట్లా చేయడం కూడా తప్పేను. వేమిరెడ్డి ఎమ్మెల్యే కాడి నుంచి వాళ్ళు ఎవరు చేశారో ఏం చేశారో అది కూడా తప్పు. నీ కాళ్ళు పట్టుకొని మొక్కతా. నీకు కూడా జరిగింది. నేనేం చెప్పాను? నోరు నాకు చెప్పా కదా, ఎగ్జాంపుల్ చెప్పా, మీరు కట్ చేయకుండా వేసుకోండి, ఇబ్బంది. మళ్ళా ఇంకేదన్నా 7 వరకు ఈ రోజుకి నాకేందంటే ఎక్కడికి ఆగిపోయిందంటే నాకు చాలా సంతోషం. 2 పక్కలు ఆగిపోతే, లేదంటే మళ్ళా కూర్చుందాం, మళ్ళా ఇంకా ఏదైనా డిస్కషన్ ఉంటే మళ్ళా చేద్దాం. సరే, నమస్కారం.